వీటెన్ న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా బాల నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించకుండా వారు చేసిన తప్పును వారికి తెలియజేసి దాని పరిణామాలను కూడా తెలియజెప్పి మార్పు తెచ్చే లక్ష్యంతో జేజేబీ పనిచేస్తుందంటూ జేజేబీ వనపర్తి చైర్మన్ జానకి అన్నారు. చేసిన తప్పుకు జైలు పంపడం వంటి చర్యలు కాకుండా కమ్యూనిటీ సర్వీస్ వంటి వారితో సరిపెట్టి వారిలో మార్పును తీసుకొచ్చేందుకు ఇవ్వడం జరుగుతుందన్నారు. జేజేబీలో అందరూ సామాన్యులాగే సివిల్ డ్రెస్లో ఉంటారని, నేరస్తులు ఎవరూ భయపడకుండా వారితో మాట్లాడి కౌన్సిలింగ్ ద్వారా పరివర్తక తెచ్చేందుకు ప్రయత్నించడం జరుగుతున్నారు. వనపర్తిలో జేజేపీ 22వ జనవరిన ప్రారంభమైందని ఇక్కడ 65 కేసులు ట్రయల్స్లో ఉన్నాయన్నారు. ప్రధానంగా ఫోక్సో, రేపు, దొంగతనం, తెలియక SC/ST అట్రాసిటీ కేసులు వంటి ఉన్నాయన్నారు. జేజేబీ ద్వారా వారిలో మార్పు తెచ్చేందుకే ప్రయత్నాలు చట్టబద్ధంగా జరుగుతున్నాయన్నారు. నుంచి రెగ్యులర్ గా కోర్ట్ ప్రొసీడింగ్స్ అనేవి జేజేబీ బోర్డ్ ప్రొసీడింగ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. కక్షిదారులందరూ వచ్చి అటెండ్ అవుతున్నారు, అపియర్ అవుతున్నారు. రెగ్యులర్ గా వాళ్ళ కేసెస్ పిలవడం జరుగుతుంది. వాళ్ళ యొక్క ట్రయల్స్ కూడా రన్ అవుతున్నాయి. మోస్ట్లీ ఈ యొక్క పనిష్మెంట్స్ ఏంటంటే పిల్లలకి జైలుకి పంపించడం అనేది ముఖ్య కర్తవ్యం కాదు. వాళ్ళల్లో పరివర్తన తీసుకురావడం కోసం కమ్యూనిటీ సర్వీసెస్ అనే వాటి మీద మేము ఎక్కువ ఫోకస్ చేస్తాం. కమ్యూనిటీ సర్వీసులు అంటే హాస్పిటల్లో పనిచేయడం, గ్రామ పంచాయతీల దగ్గర, విలేజెస్ లోనో మొక్కలు నాటడం, పేదవాళ్ళకి హెల్ప్ చేయడము, లేకపోతే ఓల్డ్ ఏజ్ ఆర్ఫనేజ్ హోమ్స్ లో వాళ్ళ సర్వీస్ ఇవ్వడము, సో దట్ దే విల్ అండర్స్టాండ్ వాళ్ళు ఒక మనిషిని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ఎలా ఉంటుంది, ఎదుటి వాళ్ళ కష్టం ఎట్లుంటుంది అనేది వాళ్ళకి తెలిసి వచ్చేలాగా వాళ్ళ జీవితంలో ఇంకోసారి అలాంటి తప్పులు చేయకోకుండా ఉండడం కోసమే ఈ జేజేబీ బోర్డు యొక్క ఇంపార్టెన్స్. అండ్ వీఆర్ పుట్టింగ్ ఎవ్రీ ఎఫర్ట్. అండ్ మనకి సంబంధించి ఇక్కడ ప్యానెల్ అడ్వకేట్స్ ఉన్నారు. అట్ ద సేమ్ టైం పారా వాలంటీర్స్ కూడా ఉన్నారు. మీకు ఎవరైనా సరే నేరం జరిగితేనే ఇక్కడికి రావాలని ఏం లేదు. ఎవరికి ఏ రకమైనటువంటి న్యాయ సలహా కావాలన్నా, న్యాయ కోసం హెల్ప్ కావాలన్నా కూడా వాలంటీర్స్ ఉన్నారు, ప్యానెల్ అడ్వకేట్స్ ఉన్నారు. మనకి DLSA ద్వారా కూడా మనకి ఇక్కడ లీగల్ సర్వీస్ క్లినిక్ కూడా స్టార్ట్ అయింది. దాని ద్వారా ఉన్న అడ్వకేట్స్ కూడా మీరు అప్రోచ్ అయినట్లయితే గనక మీ యొక్క సమస్యలు వాళ్ళతో చెప్పుకుంటే వాళ్ళు మీకు తగిన విధంగా సూచనలు అనేవి ఇస్తూ ఉంటారు. ఏ విధంగా ప్రొసీడ్ అవుతారు, ఏ విధమైనటువంటి ప్రొసీజర్లు ఉంటాయి అనేది వారు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జేజేబీ బోర్డ్ యొక్క ముఖ్య ప్రాధాన్యత ఏమిటంటే బాల నేరస్తులకు సంబంధించింది. పిల్లలు 18 సంవత్సరాల లోపు ఎవరైనా నేరం చేసినట్లయితే గనక వాళ్ళని పెద్దవాళ్ళలాగా కాకుండా కోర్టులలో జరిగే ప్రొసీజర్ పద్ధతిగా కాకుండా వాళ్ళకంటూ ఒక సెపరేట్ ప్రొసీజర్ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళని రెగ్యులర్ గా కోర్టులలో అడ్వకేట్స్, పోలీసులు ఆ వాతావరణం కల్పించకుండా ఒక చైల్డ్ ఫ్రెండ్లీ నేచర్ లో వాళ్ళని ట్రయల్ చేస్తూ వాళ్ళు చేసినటువంటి తప్పులను మేము సరిదిద్దుతూ వాళ్ళలో పరివర్తన తీసుకురావడం అనేదే ఈ జేజేబీ యొక్క కాన్సెప్ట్ అన్నమాట. సో మేము కూడా యాజ్ ఆఫీసర్స్ అయినా కూడా మేము సివిల్ డ్రెస్సెస్ లోనే వస్తాము. నో బడీ కమ్స్ ఇన్ యూనిఫామ్. వాళ్ళకి ఏంటంటే మేమేదో తప్పు చేశాము, మేమేదో నేరం చేశామనే భావన కల్పించకుండా వాళ్ళు చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో వాళ్ళకి తెలిసి వచ్చేలాగా మరొకసారి వారి జీవితంలో రిపీట్ కాకోకుండా మేము కౌన్సిలింగ్ ఇస్తూ కేసుల్ని చేయడం జరుగుతుంది. ప్రస్తుతం వనపర్తి అంటే ఉమ్మడి జిల్లాలో నుంచి వనపర్తి బైఫర్కేట్ అయిన దగ్గర నుంచి మనకి ఇప్పుడు ప్రస్తుతం ఈ జిల్లాలో ఉన్న కేసులు పిల్లలకి సంబంధించిన కేసులు మొత్తం 65 కేసులు ఉన్నాయండి. అందులో అత్యధికంగా ఉన్న కేసులు ఏంటంటే పోక్సో కేసులు, రేప్ కేసులే ఎక్కువ ఉన్నాయి. తర్వాత దొంగతనాలు 379 IPC కింద రిజిస్టర్ అయిన కేసెస్ ఎక్కువ శాతం ఉన్నాయి. సో మిగతావన్నీ కూడా చిన్న చిన్న అఫెన్సెస్ అంటే క్రిమినల్ ట్రెస్ పాస్ 324, 323 కొట్టుకోవడాలు ఇవన్నీ. బట్ మోస్ట్లీ కాన్సన్ట్రేట్ చేసేవి ఏంటంటే పోక్సో నేరాలు, తర్వాత SC/ST అట్రాసిటీ కేసెస్. ఏంటంటే పిల్లలు తెలుసో తెలియకో వాళ్ళ యొక్క యవ్వనంలో జరిగేటువంటి ఆ విషయాలు తెలియకో చేసే తప్పులకి మేము కౌన్సిలింగ్ ఇస్తూ వాళ్ళని అసెస్ చేస్తూ మేము వాళ్ళని కరెక్ట్ చేయడమే ఈ యొక్క జేజేబీ బోర్డు యొక్క ఇంపార్టెన్స్ కనపడుతుంది. వాళ్ళ ఫోన్ నెంబర్స్, తర్వాత లీగల్ ఎయిడ్ సర్వీస్ బోర్డు మెంబర్స్ వాళ్ళందరూ కూడా నెంబర్స్ మీకు అవైలబుల్ గానే ఉన్నాయి. మీరు అవి నోట్ చేసుకొని ఈ సదవకాశాన్ని మీరు అందరూ యూటిలైజ్ చేసుకుంటారని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.